బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే మేడం. సార్, ఏంటి మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బీసీ రిజర్వేషన్లకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్స్ తోనే వెళ్తాం లోకల్ ఎలక్షన్స్ అని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధితో ఉన్నట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కులగణన చేసిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మేము కలిస్తే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేబినెట్ మొత్తంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసైనా సరే 42% రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు కేబినెట్ లో సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇలా ప్రధానంగా కోర్టు తీర్పులు అడ్డంకిగా మారబోవని మేము అనుకుంటున్నాం స్పష్టంగా. ఎందుకంటే కులగణన జరిగింది. కులగణనలో బీసీ కులాల జనాభా 56.7% అనేది ఈ కులగణనలో బీసీల జనాభా తేలిపోయింది. కాబట్టి 56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 42% ఇస్తున్నారు. కాబట్టి కనీసం 56కి 56 కూడా ఇస్తలేదు ప్రభుత్వం. కాబట్టి 42% కైనా కూడా ఇవాళ సమాజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా సోదర ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా దామాష ప్రకారం ఉన్నప్పటికీ బీసీలకు 42% అయినా ఇవాళ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే వాస్తవంగా కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇక్కడ బీజేపీ నేతలు వాళ్ళు బీసీ బిల్లుకు వాళ్ళు మద్దతు తెలిపారు. బీసీ బిల్లు మద్దతు తెలిపిన తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ బిల్లు ఏకగ్రీవ తీర్మానం గవర్నర్ గారికి పోయింది. ఏప్రిల్ 11వ తేదీన గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపారు. అంటే రేపటి జూలై 11 నాటికి 3 నెలలు ఇది సంపూర్ణంగా 3 నెలలైనా కూడా ఆ బీసీ బిల్లు ఢిల్లీలో మూలుగుతున్న తప్ప దానికి మోక్షం లేదు. గల్లీలో మాత్రం మేము బీసీ రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలు చెప్పారు. కానీ ఢిల్లీలో మాత్రం ఇలా ముస్లిం రిజర్వేషన్లను కుంటి సాకులు చూపుతూ రిజర్వేషన్లకు ఇంతవరకు మొఖాలు అడ్డుతూ ఇలా అడుగడుగున బీసీ వ్యతిరేక చర్య చేస్తున్నారు. మొన్న బీసీ అధ్యక్షుని పెడతామని చెప్పి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీ పార్టీ అధ్యక్షుని పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రిని చేయకపోగా అగ్రకులానికి సంబంధించిన వారిని ప్రతిపక్ష నేతగా పెట్టారు. అదేవిధంగా మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళని పెడతామని చెప్పి మళ్ళీ అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి రిజర్వేషన్లు పెంచుదామని ఒక లక్ష్యంతో ముందుకు పోతుంటే పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి 9th షెడ్యూల్లో పెట్టి ఈ పాటికే ఇవాళ ఆమోద ముద్ర వేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, అంటే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, బీసీల కోసం ఇప్పటికీ 18 నెలలు స్థానిక సంస్థలతో ఎన్నికలు ఆగిపోయి 18 నెలలుగా దాదాపు 6,000 కోట్ల కేంద్ర బడ్జెట్ నిధులు ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంక్షేమానికి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినాయి. 6,000 కోట్లు ఆగిపోయినప్పటికీ కూడా 18 నెలలుగా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రిజర్వేషన్లు మేము కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు హామీ ఇచ్చినాం. హామీకి కట్టుబడి మేము రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే పోవాలని చెప్పి ఈ పద్ధతిలో గవర్నమెంట్ బీసీల వినతిని పరిగణలోకి తీసుకొని ఈ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని చేస్తుంది. కాబట్టి నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసిందంటే బీసీలను బలి పశువులుగా వాడుకోవద్దు. అన్ని పార్టీలు బీసీల ఓట్లు వేయించుకున్నాయి, బీసీలతోటి రాజకీయ ఊడిగం చేసుకుంటున్నారు. బీసీలు లేకపోతే ఆ రాజకీయ పార్టీ రైట్ సార్. దీని మీద కూడా క్రెడిట్ గేమ్ స్టార్ట్ అయ్యాయి. ఎనీవేస్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్లు కోర్టులో కూడా దీనికి ఎలాంటి అడ్డంకి కలగకూడదని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.